ఇది కేవలం నగరం కాదు, ఇది మోక్షపురి. ఇది దేవతల ఊహలకు కూడా అందని లోకానికి తలపు. ఇదే కాశీ. ఒక్క అడుగు కాశీలో పెడితే జన్మల పాపం గంగా తీరంలో కలిసిపోతుంది. ఇది శివుని స్వయంగా వెలసిన నగరం, శివశక్తుల ధ్యాన కేంద్రం. ప్రతి గాలిలో శివనాదం, ప్రతి ఘాట్ దగ్గర ఒక మోక్షదారం. ఇది నిద్రలేని నగరం కాదు, ఇదే మోక్షానికి తలుపు తెరిచే దైవ నగరం. ఇక్కడ భయానికి చోటు లేదు, ఇక్కడ జీవితం అంతా ఓ తపస్సు. కాశీకి వచ్చామంటే జన్మకు అర్థం తెలిసినట్టే. ఇది ఒక యాత్ర కాదు, ఇది మనసును మార్చేసే అనుభవం. హలో మై డియర్ ఫామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషాస్ ఆటోగ్రాఫ్. ఇప్పటి వరకు మేమైతే నైమిషారణ్యం, అయోధ్య, ప్రయాగ్రాజ్ అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. అక్కడి నుంచి ఇప్పుడైతే కాశీకి వచ్చేసాం. ఈ ప్లేసెస్ లో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అలాగే కంప్లీట్ డీటెయిల్స్ తో కూడిన లాంగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేస్తున్నాము. ఫుల్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి, ఒకసారి ఆ వీడియోస్ అయితే చూసేయండి. మేమైతే కాశీ రైల్వే స్టేషన్ లో దిగి బయటకు వచ్చి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. వాళ్ళైతే ఆటోస్ ఎక్కడి వరకు వెళ్తాయో అక్కడైతే దింపేశారు. ఇంకా అక్కడి నుంచి మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మేము లాస్ట్ గా ఫుడ్ ఎప్పుడు తిన్నామో కూడా మాకైతే గుర్తులేదు. ఇంకా మేము ఆటో దిగ్గానే పక్కనే మాకు పిజ్జా బండ్ అయితే కనిపించింది. అక్కడైతే ఓ పిజ్జా అయితే తినేసాము. ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే శివరాత్రి సంబరాలు అయితే మాకు కనిపించాయి. శివరాత్రి రోజు ఎలాగైనా కాశీలో ఉండాలి అనేది మా ప్లాన్. అనుకున్నట్టుగానే కాశీ అయితే రీచ్ అయ్యాం. కానీ మేము రీచ్ అయ్యేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇంకప్పుడు రూమ్స్ కోసం అయితే చాలానే తిరిగాం. చాలా వరకు రూమ్స్ అయితే ఖాళీ లేవని చెప్పారు. ఒకవేళ ఉన్న 3000 అబోవ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు జస్ట్ 12 hours స్టేకి. ఇంకా ఫైనల్ గా మాకు దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరలోనే ఈ రూమ్ అయితే దొరికింది. 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు జస్ట్ 12 hours స్టేకి. నెక్స్ట్ డే కూడా అక్కడే స్టే చేద్దామని అయితే అడిగాము, కానీ రూమ్ అయితే ఖాళీ లేదని అయితే చెప్పారు. దాంతో మేమైతే చెక్అవుట్ చేసేసి బయటికి అయితే వచ్చేసాం. మేము బయటికి రాగానే దర్శనానికి వెళ్ళడానికి పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. అరౌండ్ 4 to 5 hours టైం అయితే పడుతుందని అయితే చెప్పారు. మేమైతే దర్శనానికి ఇప్పుడల్లా వెళ్ళట్లేదు. యాక్చువల్గా మాకైతే ఏ ప్లాన్ లేదు, ప్రశాంతంగా కాశీ చూడాలని అయితే వచ్చాము. మేము ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా అన్నీ ముందే ప్లాన్ చేసుకొని ఏమేం ప్లేసెస్ చూడాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అన్నీ ప్లాన్ చేసుకుంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కాశీకి మాత్రం అసలు ఏ ప్లాను లేకుండా మనసుకి ఏమనిపిస్తే అది చేయాలి అని అయితే వచ్చాము. మోస్ట్లీ మా ఏజ్ గ్రూప్ లో ఉండే చాలా మంది గోవానో, లడాఖో, మాల్దీవ్స్ అలాంటి ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు. కానీ నాకు మాత్రం డ్రీమ్ డెస్టినేషన్ కాశీనే. ఫైనల్లీ నా డ్రీమ్ డెస్టినేషన్, నా బకెట్ లిస్ట్ లో టాప్ లో ఉన్న కాశీలో అయితే అడుగు పెట్టేశాను. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. మేము రూమ్ అయితే చెక్అవుట్ చేసేసాం, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో క్లారిటీ అయితే లేదు. రూమ్ కోసం ఆ చుట్టుపక్కల సర్చ్ చేసాం, ఎక్కడా దొరకలేదు. ఇంకా తర్వాత ఘాట్ల దగ్గరకు అయితే వచ్చేసాం. వాళ్ళైతే బోటింగ్ కి పిలుస్తున్నారు. సరే బోటింగ్ కి వెళ్ళిపోతామని చెప్పి బోట్ అయితే ఎక్కేసాం. అక్కడ ఉండే అన్ని ఘాట్స్ అయితే చూపిస్తామని చెప్పి మాకు పర్ పర్సన్ కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు బోట్ లో అన్ని ఘాట్లు అయితే మాకు చూపించి మేము ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అదే ఘాట్ దగ్గర అయితే మమ్మల్ని వదిలేశారు. ఇంకా తర్వాత మేమైతే రూమ్ సర్చింగ్ అయితే స్టార్ట్ చేసాం. దారిలో ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము. ఇడ్లీ దొరికింది, ఇడ్లీ అయితే తినేసి మళ్ళీ మేమైతే రూమ్ సర్చ్ చేయడం స్టార్ట్ చేసాం.
రామతారక ఆంధ్ర ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళాము. బట్ మేము వెళ్ళిన టైంలో అక్కడైతే ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదంట. ఇంకేం చేసేది లేక బయటకు వచ్చి మళ్ళీ రూమ్ కోసం అయితే వెతికాము. కొంచెం ముందుకొచ్చి అయితే వెతికితే మాకైతే కన్నప్ప స్వామి మఠం అని ఇక్కడైతే మాకైతే రూమ్ దొరికింది. ఒక షేరింగ్ రూమ్ టైప్ అన్నమాట. పర్ పర్సన్ 500 అయితే తీసుకున్నారు. ఇంకా మా రూమ్ లో బ్యాగ్స్ అయితే పెట్టేసి బయటికైతే వచ్చేసాము. మనం కాశీలో ఏ ప్లేస్ విజిట్ చేయాలన్నా వాటన్నిటికీ సెంటర్ పాయింట్ అయితే నంది సర్కిల్. అదైతే గుర్తుపెట్టుకోండి. మేము మళ్ళీ అయితే నంది సర్కిల్ దగ్గరకు వచ్చేసాం. కొంచెం ముందుకు వస్తే మాకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ అని అయితే కనిపించింది. మనకి ఈ ప్లేస్ లోనే ఆఫ్లైన్ లో టికెట్స్ అయితే ఇస్తారు. ఆర్తికి గాని శుగం దర్శనానికి గాని దేనికైనా ఇక్కడే టికెట్స్ అయితే ఇస్తారు. మేము ఇంటి నుంచి బయలుదేరింది ఫిబ్రవరి 20వ తేదీన. కాశీకి రీచ్ అయింది ఫిబ్రవరి 26th. అండ్ ఈ రోజు వచ్చేసి ఫిబ్రవరి 27th. మేము సరిగ్గా మంచి ఫుడ్ తిని ఎన్ని రోజులైందో కూడా మాకే తెలియదు. ఇంకా దాంతో కాశీకి వచ్చి అన్నపూర్ణమ్మ దగ్గర భోజనం చేయకపోతే ఎలా చెప్పండి. ఎలాగో లంచ్ టైం కావడంతో ఇంకా అన్నపూర్ణాదేవి మందిరంకే వెళ్లి అక్కడే భోజనం అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అక్కడ ఉండే లోకల్ వాళ్ళని కనుక్కుంటే ఎలా వెళ్లాలో అడ్రస్ అయితే చెప్తున్నారు. కానీ అక్కడికి ఎలా వెళ్లాలో మాకైతే క్లారిటీ లేదు. తిరిగి తిరిగి అలసిపోయి అయితే ఒక చోట కూర్చుండిపోయాం. ఆ జనాభా మధ్యలో నానా తంటాలు అయితే పడి ఫైనల్లీ అన్నపూర్ణాదేవి మందిరంకి వెళ్ళడానికి అయితే వచ్చేసాం. ఆ రూట్ లోనే మనకి సాక్షి గణపతి ఆలయం అయితే ఉంటుంది. ఈయనే సాక్షి గణపతి. మనం కాశీకి వచ్చినట్టు ఈయనైతే మన అటెండెన్స్ అయితే వేసుకుంటారు. గుర్తుగా ఆయన చేతిలో పెన్ కూడా ఉంది చూడండి. అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వస్తే అన్నపూర్ణాదేవి మందిరం అయితే ఉంటది. ఫైనల్లీ చాలా సేపు ఆల్మోస్ట్ ఒక 2 hours పాటు కష్టపడి అన్నపూర్ణాదేవి మందిరంకి అయితే వచ్చేసాం. అన్నపూర్ణాదేవి దర్శనం కూడా చేసేసుకొని ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపల యాక్చువల్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయనివ్వట్లేదు. కానీ మేమైతే కొంచెం షూట్ చేసాము. మార్నింగ్ 7:30 నుంచి 10:30 వరకు, 11 నుంచి 5 వరకు, 6:30 నుంచి 10 వరకు అయితే ఇక్కడ ఫుడ్ పెడతారు. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి. ఆల్మోస్ట్ 3 o'clock అయితే అయిపోతుంది. యాక్చువల్ గా ఈ ప్లేస్ చాలా చిన్నది, చాలా ఇరుగ్గా అయితే ఉంది. అందుకని వెయిటింగ్ టైం అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము వెళ్ళిన టైంలో మాకైతే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఆల్మోస్ట్ 1 hour అయితే క్యూ లైన్ లోనే టైం పట్టేసింది మాకు. ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చేసింది. చాలా రోజుల తర్వాత చాలా మంచి భోజనం అయితే తిన్నాము. ఇంకా భోజనం అయితే చేసుకొని బయటికి వచ్చేసాం. ఎక్కడికి వెళ్లాలో ఐడియా అయితే లేదు. అలా నడుచుకుంటూ ఘాట్ల దగ్గరకు అయితే వచ్చాం. కరెక్ట్ గా మేము వచ్చే టైం కి గంగా ఆరతికి అయితే రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 40 days అయితే కుంభమేళ వల్ల ఆపేశారంట. కానీ మేము వచ్చిన రోజే మళ్ళీ స్టార్ట్ అయితే చేశారు. మేము ఈవినింగ్ 5 o'clock అలా అయితే ఇక్కడికి రీచ్ అయ్యాం. అప్పటికే జనాలతో ఫుల్ అయిపోయింది ఈ ప్లేస్ మొత్తం. వీలైతే మీరు ఎర్లీగా రావడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనం బోట్ లో ఎక్కి కూడా చూడొచ్చు. దానికైతే పర్ పర్సన్ కి 500 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు మేము వెళ్ళిన టైంలో. ఇది మా డే 1 ఎట్ కాశీ. అయితే చూడ్డానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఇది నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెమరబుల్ డే. ఎందుకంటే నా లైఫ్ లోనే బిగ్గెస్ట్ డ్రీమ్ కాశీలో అడుగు పెట్టడం, తర్వాత మణికర్ణిక ఘాట్ చూడటం, గంగా ఆరతి, బోటింగ్ ఇవన్నీ ఒకే రోజులో చేసాం. ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయి. ఇంకా చాలా ప్లేసెస్ చూడాల్సింది. స్టే ట్యూన్, అవన్నీ క్లియర్ గా అయితే చూపిస్తాం. అండ్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.